హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు ప్రేమించువాడు, దేవుడు అత్యధికమైన కృప చూపగలవాడు, దేవుడు జాలి కనికరము చూపించగలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంతో విస్తారమైన ప్రేమ. అందుకే ప్రభు అన్నాడు, కొంతకాలము పిమ్మట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపునని లేఖనాల మీరు సెలవిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మన వాక్య భాగములో మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశ ఖండము 15వ అధ్యాయము 4వ వచనములో, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథము 58:11 వచనం మనం చూస్తున్నప్పుడు, నిన్ను నిత్యము నడిపించదును అన్నాడు. ప్రభు నిత్యముగా అంగర విషయాలను, నిత్యము అంగర విషయాలను మనం చూస్తున్నప్పుడు, నడిపించదును, ఆశీర్వదించదును అంగర విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు నిన్ను నిత్యము నడిపించాలంటే, దేవుడి నిత్యముగా మనలను ఆశీర్వదించబడాలంటే ఒక 3 విషయాలు మనం చూసుకుంటాము. ముఖ్యంగా ఈ 3 విషయాలు మనం చూస్తున్నప్పుడు, కీర్తనకారుడు మనం చూస్తున్నప్పుడు 25వ అధ్యాయము 9వ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, దీనత్వము కలిగిన జీవితము కలిగి జీవించాలి. దీనత్వము ఎంతో అవసరము. దీనత్వము లేకుండా మన ఏ పని కూడా మనము చేయలేము. తగ్గింపు కలిగి జీవించాలి, వినయము విధేయత కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే రెండో విషయం మనం చూస్తున్నప్పుడు, ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఈ దినము ప్రార్థన లేకనే చాలా మంది పొందుకోవలసిన వాటిని పొందుకోలేకపోతున్నారు. ఆశీర్వాదములు దీవెనలకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో కూడా నడవలేని స్థితిలో ఉండిపోతున్నారు. ప్రభు నాతో కూడా ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ ప్రమల బ్రతుకుతున్నారే తప్ప దేవుడు వారిని విడిచి సానకాలం అవుతుంది. కనుక మనం ఎలా ఉండాలంటే, ప్రార్థన జీవితము కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మూడవది, ఆజ్ఞలను ఉపదేశమును కలిగిన జీవితము ఉండాలి. ఆజ్ఞ ఉపదేశములను కలిగి జీవించాలని సామెతల పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము 22వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం ఎలా ఉండాలంటే, దీవెనకరంగా నడిపించబడిన వరంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. నోవా దేవుని మాట విన్నాడు గనుక ఆ మాటకు తగినట్టుగా తన ఓడను కట్టించడానికి, ఆ ఓడలో ప్రయాణము చేయడానికి, ఆ కుటుంబాన్ని రక్షించడానికి, ఆ కుటుంబమంతటా దీవెనకరంగా ఆశీర్వదించడానికి నిత్యం నడిపించబడిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినం మనం కూడా అలా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభు నిత్యముగా ఆశీర్వదించే దేవుడు, నిత్యము నడిపించే దేవుడు. కనుక మనం అలా ఉండడానికి ప్రయాసపడతాము. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేస్తాం. ప్రభువానికి స్తోత్రములు. నేను నిత్యముగా ఆశీర్వదిస్తానని, నిత్యముగా నిత్యం నిన్ను నడిపించదనని లేఖనాల ప్రకారం మాట్లాడి ఉన్నావు. దీనత్వం కలిగి ఉండాలని, తగ్గింపు కలిగి ఉండాలని, లోబడే విజయంలో అయా వినయము విధేయత కలిగి ఉండాలని కృప చూపుతూ మనతో నడిపిస్తున్న దేవునికి వందనాలు. అయ్యా, ఈ మాటలు వింటే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని, అద్భుత కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.